హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేశారంటే మాకు చాలా సపోర్టింగ్గా బూస్టింగ్గా ఉండిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హౌస్ వచ్చేసి నెల్లూరు సిటీలో ఉన్నటువంటి మనం సిద్ధి నగర్ దగ్గర అయితే వస్తుందండి. మనమైతే ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అయిన వెంటనే స్పేషియస్గా కార్ పార్కింగ్కి ప్లేస్ అయితే ఇచ్చారు. అదే కాక ఈశాన్యం వైపు బోర్ కూడా వేశారండి. మనమైతే ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే అక్కడ టీవీ యూనిట్ అండ్ హాల్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ హౌస్ వచ్చేసి 17.5 అంకణం స్థలంలో 17 అంకణాల వరకు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ హౌస్ కి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఈ హౌస్ కి సంబంధించినటువంటి ఓపెన్ కిచెన్ అండి. ఈ హౌస్ కి సంబంధించి టోటల్ గా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్. ఇప్పటికిప్పుడు పాలు పొంగించుకొని జాయిన్ అయిపోవచ్చండి. ఈ హౌస్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించి టోటల్ గా వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ హౌస్ కి సంబంధించి వుడ్ వర్క్ అనేది చాలా నీట్ గా చేశారండి. క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. మనమైతే మాస్టర్ బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి ఈ హౌస్ కి సంబంధించి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా టోటల్ గా వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుందండి. ఈ హౌస్ దగ్గర నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ నియర్లీ 5 to 10 minutes లో అయితే రీచ్ అయిపోవచ్చండి. ఈ హౌస్ కి సరౌండింగ్స్ లో అన్ని హౌస్లే ఉంటాయండి. ఈ హౌస్ దగ్గర నుంచి ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా చాలా నియర్ బై అయితే ఉంటుంది. ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే ఈ హౌస్ వచ్చేసి 83 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అనే ఉంటుందండి. ఈ హౌస్ ని మనం ఎవరైనా బై చేసి రెంట్ కి ఇచ్చినా కూడా రెంటల్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుందండి. సో మీలో ఎవరైనా ఈ హౌస్ ని విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ప్రాపర్టీస్ ఏదైనా సేల్ చేయాలి అనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.